నమస్కారం అండి. అన్న గబ్బర్ సింగ్ టీమ్ కి పవన్ కళ్యాణ్ గారు 5 లక్షలు సహాయం చేయడం జరిగింది. సో దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్న మొన్న జరిగిన ఇంటర్వ్యూల గురించి చెప్పదలుచుకున్నానండి. ఎవరో ఇంటర్వ్యూ చేశారు, పాపాత్ములు అంటున్నారు, అది ఇది అంటున్నారు అని చెప్పేసి. అయ్యా, పాపాత్ములు పుణ్యాత్ములు అనే దాన్ని మించి పవన్ కళ్యాణ్ గారి బ్రతుకుంది. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టీంలో రమేష్ గారు జరిగిందని చెప్పేసి ఏది జరిగినా నేనుంటాను, నా వైపు నుంచి వచ్చేస్తుందని చెప్పి ఆయన అన్నారంటే అది ఆయన వ్యక్తిత్వం అనేది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగానే తన సొంత డబ్బును ఉపయోగించేసి ఫ్రీగా పనులు చేపిస్తున్నారు. రాజకీయ పరంగా తన కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ఖజానా నుంచి కానీ తీసుకోవాలి. అటువంటి తీసుకోకుండా తన సొంతంగా పెడుతున్నప్పుడు ఎవరైతే ఇప్పుడు పాపాత్ములు అని చెప్పేసి అన్నారో అదిగో మాట్లాడిన వాళ్ళందరూ పాపాత్ములు. ఇప్పుడు ఒక టీము అనేది పవన్ కళ్యాణ్ గారు అంటే పడి చచ్చిపోతారు వీళ్ళు. ఆయన కాస్త ఆలస్యంగా స్పందించారు అంతే. ఎందుకంటే ఆయన మొన్నటిదాకా శస్త్రచికిత్స అని చెప్పి చేయించుకున్నారు. ఆయన బాధలో ఆయన ఉన్నారు. తన దగ్గరికి వెళ్ళడం కాస్త లేట్ అయింది అంతే. తను మొత్తం ఖర్చు మొత్తం తనే తీసుకుంటున్నారు చూడండి. అది వ్యక్తిత్వం అంటే. భారతదేశం మొత్తం కోరుకుంటున్న ఒకే ఒక వ్యక్తి రాజకీయంలో అది పవన్ కళ్యాణ్ గారు. ఇంతకుముందుకు మోడీ, యోగి అని చెప్పి పేర్లు వినిపించేది. ఇప్పుడు మెయిన్ నెంబర్ 1 ప్లేస్ అనేది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పొరపాటున ఆయన గురించి తప్పు మాట్లాడాలనుకుంటే ముందు మీ ఇంట్లో తల్లిదండ్రులను తప్పనుకోండి. వాళ్ళు చేసిన తప్పుల కంటే కూడా ఈయన తప్పులు అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇది నేను చెప్పదలుచుకుంటున్నాను. దేవుడి తర్వాత దేవుడు లాంటి వాడు ఉన్నాడంటే పవన్ కళ్యాణ్. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ అండి.